హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ కమ్మి. ఇది మనకి కిటికీకి సంబంధించింది. కిటికీ మీకు ఈ వీడియోలో ఏ విధంగా చేయాలో చూస్తాను. మీరు చూసినట్లయితే ఇది 2 కాన్ల కిటికీ. మనం క్రాస్ మూలలు వేసి చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఆ చివర ఈ చివర క్రాస్ మూల అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కమ్మికి మనం ఇక్కడ బెజ్జలు బెజ్జలకమ్మి చూసారు కదా ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా కుసుకమ్మి. మన క్రాస్ మూల ఇలా క్రాస్ మూల వస్తుంది. ఇందాక క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాసు ఈ క్రాసు మనకు కలుస్తుంది. అది ఏ విధంగా కలుస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ గుమ్మం ఉంది కదా, ఇది బెజ్జింగ్ కమ్మి, ఇది కుసుకమ్మి. ఈ క్రాస్ ఇలాగ వచ్చి కలుస్తుంది. మయాన్ని ఇలా నీట్గా కలుస్తుంది. ఇప్పుడు కిటికీ మీకు చూపిస్తాను. ఇప్పుడు క్రాస్ ఎలా కొయ్యాలో ఈ కుసి ఎలా కొయ్యాలో మీకు చెప్తాను. మనం ఎక్కడ గీసుకున్నాము కుసి అన్నది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. కటింగ్ మిషన్ ఉంది కదా, మనకు బెజ్జాలకి ఆనవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక్కడ చిన్న లైన్స్ అన్నవి మీకు కాపాడుతున్నాయి కదా, ఇలా లైన్స్ అన్నది గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్కి మనం కరెక్ట్గా మిషన్తో కోత అన్నది వేయాలి. మనం కటింగ్ మిషన్తో ఈ క్రాస్ మూల అన్నది ఇలా క్రాస్ కోసుకోవాలి. ఈ గీత ఉంది కదా, ఈ గీతకు మనం ఇటువైపు కొయ్యకూడదు, ఈ గీతకి ఇటువైపే కోసుకోవాలి. మీకు చూపిస్తాను. చూసారు కదా గీత ఏ విధంగా పోసాను. ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా కోత అన్నది ఆ లైన్కి ఉండాలి. ఇదే విధంగా కింద గీసుకోవాలి. ఇప్పుడు మనం పై పక్క కటింగ్ చేసాం కదా, ఇప్పుడు కింద పక్క కూడా కటింగ్ చేయాలి. ఈ వెనక పక్క అన్నది మనకి క్రాస్ ఉండదు, ఈ వెనక పక్క అన్నది మనకి లైన్ క్రాస్ ఉండదు, లెవెల్గా ఉంటుంది. ఈ లెవెల్గా కట్ చేయాలి. ఈ విధంగా లెవెల్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు అటు కట్ చేసుకోవాలి. మనం మిషన్ మీద చూసారు కదా, బెజ్జాలు అన్నీ మిషన్ మీద బెజ్జాలు వేస్తాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సాఫ్ చేసుకోవాలి. బెజ్జాలని చూస్తున్నారు కదా, ఏ విధంగా సాఫ్ చేస్తున్నారో ఆ విధంగా మనం సాఫ్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది సాఫ్ చేసిన బెజ్జం. ఈ కన్నాలో ఉన్న బెజ్జాలు అన్నింటినీ మనం ఈ విధంగా సాఫ్ చేయాలి. మనకి ఏంటంటే పని అన్నది తగ్గుతుంది ఈ విధంగా కన్నాలు వేసుకొని సాఫ్ చేయడం వల్ల. ఇప్పుడు కుసి మనం అటు ఇటు కట్ చేసాం కదా, ఈ కుసి అన్నది మనం అటు ఇటు కట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఈ కుసి కూడా ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ 5 అంగుళాల కటింగ్ మిషన్ వాడితే కరెక్ట్గా పనిచేస్తాం. మనకి ఉంది కదా, ఇక్కడ మీరు లైన్ చూసారు కదా, ఆ లైన్ వారంతా మనం కటింగ్ మిషన్తో పోసేయాలి. ఈ విధంగా ఆ లైన్ వారంతా కటింగ్ మిషన్తో పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైన్ వారంతా కటింగ్ మిషన్తో కొయ్యాలి. ఇప్పుడు మనం వెనక పక్క కోసం కదా, ఎదర పక్క కూడా అదే విధంగా కొయ్యాలి. ఇప్పుడు నేను ఎదర పక్క తిప్పాను, ఎదర పక్క కూడా కొద్దాం మనం. చూసారు కదా ముక్క ఏ విధంగా ఊడిపోయిందో. మనకి పని అన్నది సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టపడి పని ఉండదు. ఇలా మిషన్లు వాడడం వల్ల మనకి శ్రమ అనేది తగ్గుతుంది. చూసారు కదా సింపుల్గా ఏ విధంగా వచ్చిందో. ఈ ముక్క ఊడబడితే ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత మనం ఇక్కడ లైన్స్ కట్ట ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్నది లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లైన్ ఉంటుంది, ఈ లైన్లు ఉన్నాయి కదా, ఈ లైన్లు అన్నది మనం ఉల్లితో నరుక్కొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పెద్ద శ్రమ ఉండదు. ఈ విధంగా ఇవన్నీ కుసుముకలు ఇవన్నీ తయారు చేసాక మొత్తం మీకు చూపిస్తాను తర్వాత ప్రాసెస్. చూస్తున్నారు కదా, మనం బెజ్జాలు కుసులు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఈ కమ్ములు ఉన్నాయి కదా, ఈ కమ్ముల్ని ఈ లోపల పక్కన పేపర్ కొట్టుకోవాలి నీట్గాని. ఈ తొట్టులోని చూసారు కదా, ఇవన్నీ పేపర్ కొట్టుకొని నీట్గా చేసుకోవాలి. అలా పేపర్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కమ్ములను అన్నీ వేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇది సైడ్ కమ్ము, ఇది బెజ్జల కమ్మి, ఇది సెంటర్ కమ్మి, ఇది సైడ్ కమ్మి. ఇప్పుడు ఇవి ఏ విధంగా దిక్కొట్టాలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ బెజ్జల కమ్మి ఉంది కదా, దీన్ని నరికేసుకోవాలి. అప్పుడు కుష్ అన్నది లోపలికంటూ వెళ్తుంది. ఇది ఏ విధంగా నరకాలో కూడా చెప్తాను.
చూసారు కదా, ఈ విధంగా నరుక్కోవాలి. ఈ విధంగా నరుక్కోవాలి. ఈ మూలమటి ఇలా క్రాస్ ఉండాలి. ఈ క్రాస్ ఎందుకంటే ఇక్కడ మన కుసి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ అన్నది ఈ క్రాస్కి సెట్ అవుతుంది. ఇది ఈ విధంగా లెవెల్గా నరికేస్తే ఈ కుసి దగ్గర ఇక్కడ ఖాళీ అన్నది వచ్చేస్తుంది. ఇలా ఖాళీ రాకుండా ఈ విధంగా క్రాస్ నరుక్కుంటే కరెక్ట్గా మోపోతుంది. ఈ విధంగా అన్నీ నరుక్కొని మనం కిటికీ దిగ్గొట్టాలి. మొత్తం దిగ్గొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. సరే కదా ఫ్రెండ్స్, మొత్తాన్ని మనం దిగ్గొట్టాం. కిటికీ అన్నది తయారైపోయింది. ఇది కిటికీ బ్యాక్ సైడ్, మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ కుసులు పొడవ కట్ట ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేయాలి. మనం కిటికీ కమ్మి దిగ్గొట్టినప్పుడు ఈ సప్ప అన్నది వేసుకుంటే కుసు అన్నది టైట్ అవుతుంది. అప్పుడు కదలకుండా ఉంటుంది స్ట్రాంగ్గానే. మీకు ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా మూల ఏ విధంగా ఉందో. పేపర్ కొట్టగానే ఇప్పుడు అంతా నీట్గా వచ్చేస్తుంది. మీకు పేపర్ కొట్టి పెయింట్ వేసి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మెషిన్ అడ్డుగా ఉంది, అందువల్ల మీకు చూసిరాబోతున్నాను. చూడండి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి తయారు చేసి పెట్టాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం పేపర్ వర్క్ కూడా అయిపోయింది. ఇదంతా పేపర్ పొట్టు చూసారు కదా, మీరు ఫినిషింగ్ చూడవచ్చు. ఇంతకుముందు గరుగ్గా ఉండేది, ఇదంతా గరుగ్గా ఉండేది కదా, ఈ విధంగా ఉండేది ఇంతకుముందు. మనం శుభ్రం పేపర్ కొట్టాం, పేపర్ కొట్టక ఈ విధంగా తయారైంది. దీనికి అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలు లాంటివి ఉంటాయి, వాటికి ఇలా మొక్కు పెట్టేసుకొని పెయింట్ వేసేయాలి. పెయింట్ అంటే ముందు వుడ్ ఫ్రేమర్ వేయాలి. మనం వుడ్ ఫ్రేమర్ వేసిస్తాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రే కలర్ వుడ్ ఫ్రేమర్ అనేది వేయడం జరుగుతుంది. మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇవి 5 కిటికీలు అన్నది తయారు చేసాం మనం. 5 కిటికీలకి వుడ్ ఫ్రేమర్ వేసి, ఈ బయట పక్క మనకి బ్లాక్ పెయింట్ అన్నది వస్తుంది. గోడలోకి వెళ్తుంది కదా, ఇక్కడ మనకి ఇదంతా బ్లాక్ పెయింట్ అన్నది వస్తుంది. ఇది ఈ 3 పక్కల ఈ సైడు అన్నది మనకి వుడ్ ఫ్రేమర్ అన్నది వస్తుంది. మీకు మొత్తం వుడ్ ఫ్రేమర్ వేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అన్నది. బ్లాక్ కూడా చూపిస్తాను. మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా మనం వుడ్ ఫ్రేమర్ అన్నది వేస్తాం. వుడ్ ఫ్రేమర్ వేసాక ఈ విధంగా ఉంది. ఇది చూస్తున్నారు కదా, వుడ్ ఫ్రేమర్. ఇది వుడ్ ఫ్రేమర్ ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా. మనకు ఆరిపోయాక ఇంకా నీట్గా వస్తుంది. ఈ బయట అన్నది బ్లాక్ కలర్ తార్ పెయింట్ వేసాం. మనం చుట్టూ తార్ పెయింట్ వేయడం జరిగింది. ఈ తార్ పెయింట్ వేసుకుంటే చెదలకు కట్ట రాకుండా ఉంటుంది. లైటింగ్ లేకపోవడం వల్ల మీకు కొద్దిగా డల్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.